ఇంత రాత్రి వేళ పడుకోకుండా ఇక్కడే తిరుగుతున్నావేంటమ్మా? అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అమ్మా? అయ్యో, నిన్న గీత చేసిన పనికి వదిన భయపడినట్టుంది. ఇప్పుడు ఆ విషయం వదిన వాళ్ళకి చెప్తే అందరికీ అంజలి పైన అనుమానం రావచ్చు. ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలి? అడుగుతుంటే అలా బొమ్మలా నుంచున్నావేంటే? అసలేం జరిగిందో చెప్పు. అబ్బా కాంతం, కోడలు కంగారు పడుతోంది, చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పెడతావు? మీరొకళ్ళు మధ్యలో. అదంతా ఒకప్పుడండి. నా పెద్ద కోడలంటే నాకిప్పుడు ప్రాణం. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరేమన్నా నేను ఊరుకోను. అబ్బో, చూసావమ్మా మీ అత్తగారికి నీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. ఇంకా భయపడ్డం దేనికమ్మా? ధైర్యంగా విషయం ఏమిటో చెప్పు. ఏముంది నాన్న, వదిన ఇక్కడ వారం రోజులుంటే సిటీలో వారం రోజులు ఉంటుంది కదా, అంతే. అలా ప్లేసెస్ మారడం వల్ల తనకి సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకుంటా. అవును మావయ్య, అర్జున్ చెప్పింది నిజమే. ప్లేస్ మారడం వల్ల నిద్ర రావటం లేదు. అయ్యో, నా వల్ల నా కోడలికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతుంది పాపం. నిద్ర రాకపోవడం అనేది అదేదో పెద్ద సమస్య అయినట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తావేమిటి? నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. అమ్మా హేమ, ఇలా తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయి గాని నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకోమ్మా. అత్తయ్య అత్తయ్య, ఏంటమ్మా? ఒక పంచేద్దామా? మనందరం కలిసి మేడ మీద పడుకుందామా? మేడ పైన? ఒకసారి జరుగు. నీకు బెడ్రూమ్ లో నిద్ర రావట్లేదని చెప్పి అందరిని మేడ మీదకి రమ్మంటావా? అదేం కుదరదు. ఎవరు బెడ్రూమ్ లో పడుకోవాల్సిందే. రేయ్, కోడల పిల్ల అంత మంచి సలహా ఇస్తుంటే కాదంటావేమిట్రా? అదేమన్నా సలహానా నాన్న? దీనికి సపోర్ట్ చేస్తున్నావు? లేదురా, కోడలు చెప్పింది కూడా నాకు నచ్చింది. ఆరు బయట వెన్నెల్లో మడత మంచం వేసుకుని పడుకుంటే ఆహా, ఆ ఆనందమే వేర్రా. మీకోసం మడత మంచాన్ని ఎక్కడి నుండి తీసుకురావాలండి? అబ్బా, మడత మంచం లేకపోతే ఏమిటి? వెన్నెలుంది కదా, అది చాలు. ఇదిగో అందరం కలిసి మనం పైనే పడుకుందాం. ఏరా? కర్మ. చాలా మంచి ఆలోచన మావయ్య. మీరందరూ కలిసి పైకెళ్ళండి, మేము ఇంట్లో పడుకుంటాం. అదేంటమ్మాయి, అందరం కలిసి పైన పడుకుందాం అనుకుంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో పడుకుంటానంటావు? నేనొక్కదాన్నని మీతో చెప్పానా? మరి నాతో పాటు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమంటారండి? అవునమ్మా, నేను అంజలి ఇంట్లోనే పడుకుంటాం. మీరెళ్ళి పైన పడుకోండి. అదేంటి అర్జున్ అలా అంటావు? అందరం కలిసి మేడ పైన పడుకుంటే మీరు మాత్రం ఇంట్లో పడుకుంటే ఎలా? సరదాగా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా. ఆరు బయట పడుకోవడం మీకు సరదాగా ఉంటుందేమో, మాకు కాదు. మాకు ఇంట్లో పడుకుంటేనే ఆనందంగా ఉంటుంది. దీనికి అంత సీరియస్ అవుతావు ఎందుకు అంజలి? మీకు ఎక్కడిష్టమైతే అక్కడే పడుకోండి. కరెక్ట్ గా చెప్పావమ్మా. కొంతమందికి అన్నీ ఉన్నా అనుభవించే రాత మాత్రం ఉండదు. వీళ్ళతో మనకెందుకు గాని మనందరం కలిసి మేడ మీద పడుకుందాం రండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఏంటి మేడ మీద పడుకునేది? బయట పెద్ద వర్షం పడుతుంది. సరిపోయింది. అయ్యో, అదేంటి ఈ టైంలో కరెంట్ పోయింది? కరెంట్ పోవడానికి కూడా టైం ఏంటమ్మా? మరి విడ్డూరం కాబోతుంది. వర్షం పడుతుంది కదరా, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేసి ఉంటారులే. ఎలాగూ కరెంటు పోయింది కదా, అందరం హాల్లోనే అంత్యాక్షరి ఆడుకుందాం, సరేనా? ఓకే. మమ్మీ టీంలో ఉన్నాను. ఇక్కడికి వచ్చావా? నేను ఇటు వెళ్తాను. అయితే నేను నాకు ఇదే ప్లేస్. అమ్మ నువ్వు ఇక్కడే ఉండమ్మా. మన ఇద్దరం ఒక సైడ్. ఇక్కడ రారా, మీరు అక్కడే ఉండండి. నేను హేమ ఒకటి, ఓకేనా? ఏంటండి అందరూ ఒకటే వైపు ఉంటే ఎట్లా? ఇక్కడ ఉండద్దా? వీడి వైపు ఎవరుంటారు? మన ఇద్దరం ఒక సైడ్.
అయ్యో. ఏంటి మళ్ళీ అటు ఇటు రావే. ఆపండి. అంత అక్షరి అన్నారు. ఒక పని చేద్దాం, మొత్తం ఫ్యామిలీ ఒకవైపు, నేను అంజలి ఒకవైపు. చూసారా మొత్తానికి పెళ్ళాం కూచి అనిపించుకున్నాడు. నేను పాడను అంతే. కాంతం, నేను కూడా పెళ్ళం కూర్చుని కదా. ఎవరిటుంటే ఏమిటి కాంతం, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే. ఎరా వెంకట్? అవునా? అంతే. ఎరా అర్జున్? ఏమా? అవునన్నా. కూర్చోండి. కమాన్. సరే కూర్చోండి. అందరూ కూర్చోండి. చలో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఎవరు? ఏంటండి అనుకుంటా. నేను స్టార్ట్ చేస్తా ఫస్ట్. స్టార్ట్ చేయి. సరే నువ్వే స్టార్ట్ చేయి. అది ఛాలెంజ్ అంటే. చూడు అమ్మ ఇప్పుడు పాట పాడిద్ది. ఏంటలానో నవ్వు నవ్వవే, బాగా నవ్వు. ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ కదా. ఈ రోజు నీ దీపాన్ని ఆర్పేయబోతున్నాను. నవ్వు. ఏంటి ఎంజాయ్ అనేసరికి తెగ సంబరపడిపోతున్నావు? తిండి పోటీలు పెడతారనుకుంటున్నావా? వద్దులేండి, ఇప్పుడే నేను పీకల వరకు తిన్నా. తెలుసులే, కింద గంగాళాలన్నీ ఖాళీ చేసేవట కదా, న్యూస్ వచ్చింది. మీరు ఊరుకోండి. మీ కళ్ళు పడ్డాయా? మీ కళ్ళు పడ్డం వల్లే నేను ఇలా లావుగా అయిపోతున్నాను. దిష్టి తగిలితే లావరు, సన్నగా అవుతారు. అయినా నీకు దిష్టి పెట్టాలి అనంటే నా 2 కళ్ళు సరిపోవుగా? ఏంటండి తెగ రెచ్చిపోతున్నారు? ఏదో నా కోడల ఆనందం కోసం నేను మారాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది బయటకు వచ్చిందంటే ఆ పని మాత్రం చేకే, నీకు దండం పెడతారు. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బతుకు నీవు. అలా రండి దారికి. అదేంటన్నా పెళ్ళే నిన్నేళ్ళకు కూడా ఇంకా భయపడుతున్నావు? రే, మీరు అదృష్టవంతులు కాబట్టి మీకు మంచి భార్యలు వచ్చారా. మీ అమ్మ లాంటిది వచ్చుంటే అప్పుడు తెలిసేదిరా భయం అంటే ఏమిటో, భార్య అంటే ఎలా ఉంటుందో. అబ్బబ్బబ్బా, ఇంకా ఆపుతారా? ఇంకా పాటలు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ. ఎవరు ముందు పాడతారు? నేనే స్టార్ట్ చేయండి. రెడీ. పట్టు సీర తెస్తానని పడవేసికెళ్ళిండు మా పట్టు సీర వేసికెళ్ళిండు మా గట్టు సేరేదాకా అటగే పట్టపగలల్లే వసంతమా పట్టపగలల్లే వసంతమా.
మురిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
పిలిచావు? ఆడింది చాలు, పాడింది చాలు, ఎంటర్టైన్మెంట్ చాలు. ఇంకందరం పడుకుందాం. సరేలేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి పడుకుందాం. కానీ ఒక్క కండిషన్, ఈ రోజు ఆడవాళ్ళంతా ఒక సైడు, మగవాళ్ళంతా ఒక సైడు పడుకుందాం. ఓకేనా? ఏదో ఒకటి చేసి తగలడండి. ముందు అందరం పడుకుందాం. సరేలేరా, పదండి పడుకుందాం. అంజలి వదినని చంపాలనుకుంటుంది. ఈ టైంలో నేను ఆపితే అంజలికి నా పైన అనుమానం రావచ్చు. ఎలా ఆపాలి? ఏంట్రా? హేమా